విశాఖ సిరిపురం సిబిఎన్సి స్థలం పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ స్థలం తమదే అంటూ ఆ సంస్థ అధ్యక్షుడు బత్తుల రత్నకుమార్ పేరు మీద బోర్డు అంటించారు. ఎస్సీ వెల్ఫేర్ అధికారులు, విశాఖ దళిత సంఘం నేతలు దీనిపై స్పందించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆ స్థలం ప్రభుత్వానిదేనంటూ నోటీసు పెట్టారు. ప్రభుత్వ నోటీసుపై ప్రైవేట్ నోటీసు అంటించడం నేరమని జిల్లా కలెక్టర్ తెలపడంతో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నోటీసు తొలగించారు. గుర్తు తెలియని వ్యక్తులు స్థలం మాదేనంటూ ప్రభుత్వ బోర్డుపై అంటించడంతో విదసం నేత డాక్టర్ బూసి వెంకటరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిపురం సర్వే నంబర్ 75/4లో సీలింగ్ ల్యాండ్గా ప్రభుత్వం ప్రకటించిన భూమిలో జీవోఎంఎస్ 99/2009 ద్వారా సాంఘిక సంక్షేమ శాఖకు 3600 గజాల స్థలం కేటాయిస్తే ఆ స్థలాన్ని ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆక్రమించారన్నారు. 2022 నవంబర్లో ఆక్రమణపై విదసం పోరాడిందని, జిల్లా కలెక్టర్ సహకారంతో అధికారికంగా స్థలాన్ని సాంఘిక సంక్షేమ శాఖకు అప్పజెప్పామని విదసం సభ్యులు తెలిపారు.